హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి వంకాయ జీడిపప్పు కర్రీ అండి. పెరట్లో కాసిన వంకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీకు కూడా లేత వంకాయలు దొరికితే ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా గిన్నెలో కల్లులుప్పు వేసుకొని నీటిలో మనం వంకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలన్నమాట. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వంకాయలని కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోండి, నల్లబడకుండా ఉంటాయి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. వంకాయ కర్రీకి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు బద్దలను తీసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఈ కర్రీ ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. లేత వంకాయలతో చేయండి, అసలు గుజ్జులా ఉంటుందన్నమాట. రోటీ చపాతీ దేనిలోకైనా సూపర్ ఉంటుంది. అదే ఆయిల్లో మీ కారానికి తగ్గట్టు నేనైతే 4 ఎండుమిర్చి తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. దీనిలో ఒక సెకండ్ పాటు ఇలా కలుపుతూ వేయించారంటే మనకి ఎండుమిర్చి అనేది ఉబ్బి వేగిపోతుందన్నమాట. అప్పటి వరకు వేయించుకొని అవి కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాము. మనం దీనిలో కారం ఎటువంటి కారం వాడమండి, ఈ ఎండుమిర్చితోనే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో పోపు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని పోపు అంతటిని వేగేలాగా వేయించుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. దీనిలో ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. దీనిలో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి, కలర్ మంచిగా వస్తాయి అన్నమాట. పసుపు వేసుకొని వేయించుకుంటే మాడకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత మనం ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వాటిని అయితే వేసేసుకుందాము. చూసారు కదా, ఇలా కట్ చేసిన వంకాయలన్నీ వేసేసి పోపులో మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చాలా తొందరగా మగ్గిపోతాయండి లేత వంకాయలు తీసుకున్నారంటే. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే వంకాయలు అనేది సాఫ్ట్గా అయిపోతాయండి. చాలా అంటే చాలా మెత్తగా అయిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం లేత వంకాయలు తీసుకున్నాం కదా. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న జీడిపప్పు అలాగే ఎండుమిర్చిని మిక్సీ చేసుకుందాం. ఒక 4 పలుకులు అయితే పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన వంకాయలు అయితే మగ్గిపోయాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే అయిపోయాయి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, జీడిపప్పు ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని గ్రేవీని అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఎక్కువైతే వాటర్ పట్టవండి, ఏదో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకున్నారంటే మనకి జీడిపప్పు ఫ్లేవరు చక్కగా వంకాయలకైతే పట్టేస్తుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసేయండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు, వాటిని కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అయితే ఎలా బయటికి తేలేసి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి టేస్టీ వంకాయ జీడిపప్పు గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చపాతీలోకి చాలా బాగుంటుంది, అలాగే రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే అసలు మైమర్చిపోతారు, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, కొత్తిమీర వేసి 1 నిమిషం మూత పెట్టిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ఎటువంటి మసాలాలు యూజ్ చేయలేదండి, కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ వంకాయ జీడిపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.